హాయ్ సార్, మీరు ఈ ఫిట్నెస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఎట్లా వచ్చారు, ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు, దాని గురించి మీరు చెప్తారా? ఇట్ స్టార్టెడ్ ఆల్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అండి. ఫస్ట్ నుంచి హీ యూజ్ టు స్లీప్ మీ బై నైట్ 9:30 షార్ప్ మా గ్రాండ్ ఫాదర్, అండ్ హీ యూజ్ టు వేక్ మీ అప్ ఇన్ ద మార్నింగ్ బై షార్ప్ 4:30, 5 o'clock ఎవ్రీ మార్నింగ్. లెగ్సినమంటే అగైన్ హీ యూజ్ టు మేక్ మీ టు డూ సమ్ ఫిజికల్ ట్రైనింగ్. సో నేను ఒక రోజున లైక్ చాలామంది మా ఫ్రెండ్స్ టీవీ చూస్తూ దే ఆర్ ఎంజాయింగ్ టీవీ షోస్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వేకింగ్ అప్ ఇయర్లీ, డూయింగ్ సమ్ ఫిజికల్ ట్రైనింగ్ అని అడిగాను మా గ్రాండ్ ఫాదర్ని. దెన్ మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ నాట్ డై ఆన్ ఏ హాస్పిటల్ బెడ్. అది నన్ను బాగా ఇంపాక్ట్ ఇచ్చిందనమాట ఆ డైలాగ్. ఎందుకంటే నేను మా గ్రాండ్ ఫాదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ దే లెఫ్ట్ దేర్ సోల్ వైల్ ప్లేయింగ్ విత్ గ్రాండ్ కిడ్స్ ఎట్ హోమ్. సో అలాగే నాకు ఇంకా బలంగా ఉన్నది ఏంటంటే లైక్ నా యొక్క ఓల్డ్ ఏజ్, నా యొక్క నెక్స్ట్ వచ్చేసరికి ఐ షుడ్ నాట్ డై ఆన్ ఏ హాస్పిటల్ బెడ్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. వెదర్ ఐ షుడ్ డై వైల్ ప్లేయింగ్ విత్ మై గ్రాండ్ కిడ్స్ ఎట్ హోమ్ ఆర్ డెలివరింగ్ ఏ నాలెడ్జబుల్ స్పీచ్ ఆన్ స్టేజ్ అండ్ లీవ్ అవర్ సోల్ లైక్ డాక్టర్ అబ్దుల్ కలాంజీ. సో అది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఇలాగ వెళ్తుండగా నేను నా బాడీని టెంపుల్లా చూసుకుంటా. సో ఏ ఫుడ్ ఎంత తినాలి, ఎలాగ తినాలి, అప్పుడప్పుడు ఐ టు ఎక్సీడ్, బట్ అగైన్ హౌ టు కాంపెన్సేట్ అనేది సొల్యూషన్స్ ఎతుకుతూ ఉండే మనిషిని అనమాట నేను. సో నేను ఈ జర్నీలో వెళ్తుండగా ఐ మెట్ సో మెనీ మెంటార్స్, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తూ ఒకళ్ళ నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది 3 విధాలుగా పెరుగుద్ది ప్రతి మనిషికి. ఒకటి చదవడం ద్వారా తెలుసుద్ది, ఒకళ్ళకి మనం చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బాగా తెలుసుద్ది, అన్నిటికన్నా ఎక్కువ నాలెడ్జ్ మనకి ఎప్పుడు వచ్చుద్దంటే మనం తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఎదుటి వాళ్ళని ట్రైన్ చేస్తే ఇంకా విజ్డమ్ పెరుగుద్ది అనమాట. ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ హెల్పింగ్ పీపుల్. సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఐ వాంట్ టు క్లియర్ విజన్. నా క్లియర్ విజన్ ఏంటంటే పీపుల్ షుడ్ నాట్ డై ఆన్ ఏ హాస్పిటల్ బెడ్. మీ బ్యాక్గ్రౌండ్ హెల్త్ సైడ్ నుంచి ఉందా, లేకపోతే ఏంటి? హౌ డిడ్ యూ? నేను బేసికల్గా సైన్స్ స్టూడెంట్ అండి. ఐ డిడ్ మై బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. లేటర్ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. లేటర్ ఐ డిడ్ మై ఎంఎస్ ఇన్ యూకే ఇన్ యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్లో చేశాను అనమాట. సో ఐ వర్క్డ్ ఫర్ రోల్స్ రాయిస్ ఇన్ మాంచెస్టర్ ఫర్ 4 years. అక్కడ చేసి ఐ కేమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ బిజినెస్ అనమాట. మాకు ఐ డూ హ్యావ్ ఎ ఫ్యామిలీ బిజినెస్. సో ఉషా ఈజ్ ద బ్రాండ్. ఉషా హ్యాండ్ పంప్స్ we are the creators of brand. Right now we diversified into so many engineering castings and everything. So foundries అనేవి ఉన్నాయి. బట్ మొదటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రెజెన్స్, ఆయన ఉన్న అడుగుజాడల్లో నేను ఉండడం వల్ల నాకేంటంటే ఫస్ట్ నుంచి హెల్త్ మీద ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. సో నేను అప్పుడు ఎలా తెలుసుకున్నానంటే లైక్ 70% ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ డిపెండ్స్ అపాన్ యువర్ గట్ హెల్త్, యువర్ స్టమక్ హెల్త్. మీ యొక్క గట్ బాగుంది అంటే మీ యొక్క హెల్త్ బాగున్నట్టు, మీ యొక్క బ్రెయిన్ కూడా బాగున్నట్టు. ఎందుకంటే యువర్ గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. మనం చేతికి దెబ్బ తగిలినా కానీ, కాళ్ళకి దెబ్బ తగిలినా కానీ మనం ఆలోచించగలం, కానీ మన యొక్క స్టమక్ అప్సెట్ అయితే మటుకి యూ కాంట్ ఈవెన్ థింక్. సో యువర్ స్టమక్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. మన బాడీ అంతా రన్ అయ్యేదంతా సిగ్నల్స్తో. మన బాడీ హెల్దీగా ఉంటేనే ఆ సిగ్నల్స్ని రీడ్ చేయగలదు. ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ని రీడ్ చేసే కెపాసిటీ మన బాడీ పోయిందో వీఆర్ అన్హెల్దీ. అండ్ రిమైనింగ్ 30% ఆఫ్ ద హెల్త్ డిపెండ్ అపాన్ యువర్ బ్లడ్ వర్క్. మన బ్లడ్ ఫ్లో ఎటువంటి అంతరాయం లేకుండా ఉంది అంటే వీఆర్ హెల్దీ, 100% హెల్దీ. సో ఎప్పుడైతే అంతరాయం వస్తేనే ఈ హార్ట్ అటాక్లు ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్, వీ షుడ్ ఈట్ ఫుడ్ రైట్ క్వాంటిటీ, రైట్ టైం అండ్ రైట్ ఫుడ్ తినాలి. మనకందరికీ అన్ని మంచి ఫుడ్ తెలుసు, మనకి యాపిల్ మంచి ఫుడ్ అని తెలుసు, కానీ వీ షుడ్ నాట్ ఈట్ యాపిల్ ఇన్ ద నైట్ టైం. వీ షుడ్ ఈట్ యాపిల్ ఓన్లీ ఇన్ ద డే టైం. అలాగే మన బనానా ఉంది. బనానా తింటే లావ్ అయిపోతామని చాలామంది అనుకుంటారు. బనానా షుడ్ బి టేకెన్ ఇన్ బిట్వీన్ 12 PM to 4 PM. 12 PM to 4 PM తింటే ఉంది బికాస్ ఆఫ్ ఇట్స్ హై స్టార్చ్ కంటెంట్ యూ లూజ్ ఫ్యాట్. సో పీపుల్ షుడ్ నో వాట్ ఈజ్ రైట్ ఫుడ్. దానికి రైట్ క్వాంటిటీ తెలుసుకోవాలి.
ఏదైనా మితంగా ఏది తిన్నా అది ప్రాబ్లమే. సో వీ షుడ్ నో ద రైట్ టైమ్ ఆల్సో. సో రైట్ ఫుడ్, రైట్ టైం, రైట్ క్వాంటిటీ ఈజ్ మై ఫిలాసఫీ. ఈ ఫ్యాట్ లాస్ అనే కాన్సెప్ట్ ఎట్లా తీసుకొచ్చారు మేడం? హౌ డిడ్ యూ బ్రింగ్ ఇట్? లైక్ నేను ఎలాగైతే డైట్కి అగైనెస్ట్, డైట్ అనే పదంలోనే డై అనే పదం ఉంది కదండి, ఆల్వేస్ సఫరింగ్ అనేది ఉంటుంది. నేను కంప్లీట్గా డైట్కి అగైనెస్ట్, ఆల్వేస్ హెల్దీ ఫుడ్ తినాలి అంట నేను. అండ్ అలాగే ఈ వెయిట్ లాసు, ఫ్యాట్ లాసు వస్తే ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్స్కి నేను చాలా వరకు బయట మనం ఫ్యాట్ లాస్ మిషన్స్ పెట్టి తగ్గియటము, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అనేది చూపిస్తున్నారు కదా, దానికి మీ దానికి డిఫరెన్స్ ఏంటి? దట్ ఈస్ ఆల్ టెంపరీ అండి. ఎవ్రీథింగ్ వోంట్ స్టే ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఏదైనా కానీ ప్రతిదానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాట్ లాస్ అనే పదాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ వెయిట్ లాస్లో ఏమవుద్దంటే చాలామంది దే విల్ సేయింగ్ దట్ వెయిట్ లాస్ ఇస్ అ డిఫరెంట్ వర్డ్ అండ్ ఫ్యాట్ లాస్ ఇస్ ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ డిఫరెంట్. ఎందుకంటే వెయిట్ లాస్లో పీపుల్ విల్ లూజ్ దేర్ ఫ్యాట్, దే లూజ్ దేర్ మజిల్. వాళ్ళు దే లుక్ వెరీ స్కిన్నీ, దే లుక్ లైక్ ఎ జాంబీ ఇన్ మై వర్డ్స్ యాక్చువల్గా. దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ మజిల్ లేకపోతే ఏముంది, మెటబాలిజం ఉండదు. మెటబాలిజం లేకపోతే యూ కాంట్ ఈవెన్ గెట్ ఎనర్జీ. సో నేను ఓన్లీ ఫ్యాట్ లాసే కోరుకుంటాను అనమాట. ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలి, బట్ మన మజిల్ షుడ్ బి ప్రిజర్వ్డ్, బికాజ్ ఫ్యాట్ లాస్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. బట్ మజిల్ గెయిన్ ఈజ్ ద టఫెస్ట్ థింగ్. వీ షుడ్ బి మచ్ స్ట్రిక్ట్, మచ్ క్లీన్ ఈటింగ్ అనేది ఉండాలన్నమాట మజిల్ గెయిన్ అవ్వాలి అంటే. మజిల్ గెయిన్ ఈజ్ వెరీ టఫ్. సో ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీ, బట్ యూ షుడ్ గో ఇన్ ఏ ప్రాపర్ వే. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ మెంటార్ టు గైడ్. సో అది నేను ఓన్లీ ఫ్యాట్ లాస్ అనేది ఎందుకంటే మనం బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాటే పోవాలి కానీ మజిల్ పోకూడదు. చాలామంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్లో, బిఫోర్ పిక్చర్లోనే బాగుంటారు వాళ్ళు నీట్గా. ఆఫ్టర్ పిక్లో ఏంటంటే, ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, మనము ఫ్యాట్ లాస్ అయితే ఏమవుద్దంటే మన షర్ట్ సైజ్ సేమే ఉంటుంది, బట్ మన ట్రౌజర్ సైజ్ ష్రింక్ అవుద్ది. మన మిడ్ సెక్షన్ ఎక్కడైతే బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుందో, సో మన బ్లడ్ ఫ్లో అనేది ఎలాగా ఇబ్బందికరంగా ఉంటుందంటే, డెస్క్ జాబ్స్ ఉన్నాయండి, ఐటీ పీపుల్ డెస్క్ జాబ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఇలాగే దే విల్ ఎంత స్ట్రైట్గా కూర్చున్నా కానీ ఈవెన్ వైల్ దే ఆర్ వర్కింగ్, వాళ్ళు వర్క్ చేసుకొని వర్క్ అయ్యేంత వరకు వాళ్ళు లెగలేరు, బికాస్ ఆఫ్ ద డెడికేషన్ ఆర్ ద వర్క్ ప్రెషర్ ఆర్ దే ఆర్ ఫీలింగ్. సో దే క్యాన్ మూవ్ దేర్ హ్యాండ్స్, దే క్యాన్ మూవ్ దేర్ లెగ్స్, బట్ దే కాంట్ మూవ్ దేర్ మిడ్ సెక్షన్. ఎక్కడైతే మన యొక్క లైక్ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుందో అక్కడ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ద రీజన్ వాళ్ళు మిడ్ సెక్షనే ఎక్కువ అవుద్ది. సో దట్ వాళ్ళు సిగ్నల్స్కి దూరంగా వెళ్ళిపోతారు. సిగ్నల్స్కి దూరంగా ఎందుకు వెళ్ళిపోతారంటే, ఇట్ బికమ్ నంబ్, యువర్ మిడ్ సెక్షన్ బికేమ్ నంబ్. ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ వెళ్ళవు. సో వాళ్ళు టైంకి ఫుడ్ తినరు. టైంకి ఫుడ్ తినకపోవడం వల్లే 90% ఆఫ్ ద ఐటీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. 90% ఆఫ్ ద like desk job people, 90% of the desk job people are suffering with gas problems, acidic problems, which because వాళ్ళు టైంకి తినకపోయేసరికి మన యొక్క గట్ లేయర్ అనేది వార్న్ అవుట్ అయిపోతుంది. వార్న్ అవుట్ అయిపోవడం వల్ల మనకి ఓజోన్ లేయర్ ఎలాగైతే ఉంటుందో మన ఎర్త్ పైన, మన స్టమక్లో కూడా గట్ లేయర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ గట్ లేయర్ అనేది వార్న్ అవుట్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఆ సిగ్నల్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ గట్ లేయర్ ఎప్పుడైతే పోయిందో వీ వోంట్ గెట్ ద సిగ్నల్, ఆటోమేటిక్గా దే విల్ ఎండ్ అప్ విత్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. సో దట్స్ ద రీజన్ వీ షుడ్ ఎవ్రీ 45 మినిట్స్కి 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూర్చోకూడదు, 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు నించోకూడదు. సో ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ కంటిన్యూస్లీ ఫర్ 2 hours, యు ఆర్ హ్యావింగ్ ఎ స్మోక్ ఆఫ్ 5 cigarettes. దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ టెల్, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. మనం ఎంతసేపు కూర్చుంటే అంత స్మోక్ చేస్తున్నట్టు లెక్క. సో వీ షుడ్ మూవ్ అవర్ బాడీ. అండ్ వర్కౌట్ అనేది చాలామంది 1 hour 2 hours చేస్తారండి, అండ్ రిమైనింగ్ 23 hours దే విల్ నాట్ డూ వర్కౌట్, దే విల్ స్పెండ్ ఎ లెస్ యాక్టివిటీ. దట్ ఈస్ వెరీ రాంగ్. మనం వర్కౌట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా త్రూ అవుట్ ద డే వీ షుడ్ బి వెరీ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండడం అంటే బై రైడింగ్ ఏ బైసికల్ టు హోమ్, ఆర్ బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు బైసికల్ కానీ, బై వాక్ కానీ, టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పెట్. ఇంట్లో లైక్ డాగ్స్, క్యాట్స్ ఉంటే వాటితో నడవడం కానీ,
ఆర్ ఎల్స్ వాకింగ్ విత్ ద పార్ట్నర్ వెళ్ళడం కానీ, లేకపోతే స్టాండప్ డెస్క్స్ వచ్చేసినాయి ఇప్పుడు, నించోని వర్క్ చేసుకునేలాగా, లేకపోతే వీ షుడ్ డూ ప్రాపర్ అరేంజ్మెంట్స్ టు డూ దట్ స్టాండింగ్, మన బ్లడ్ వర్క్ మిడ్ సెక్షన్లో కూడా వెళ్ళేలాగా, అండ్ స్ట్రెచ్ ఎవ్రీ 45 minutes స్ట్రెచ్ చేసుకోవడం, ఆల్వేస్ టేకింగ్ ద స్టేర్స్ రెదర్ దాన్ లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్. ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుందంటే వీ విల్ సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ బాడీ. ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు మన బ్లడ్ వర్క్ బాగుంటుంది, మన యొక్క గట్ హెల్త్ బాగుండేసరికి everything will come under right place. So here in this ravioli we do work only on the 70% part, the blood work part, the gut health part. Okay. The gut health part అనేది మనం, నేను వాళ్ళ యొక్క హైట్, వెయిట్, ఏజ్ తీసుకుంటానండి, అండ్ ఐ విల్ క్యాలిక్యులేట్ ద బిఎంఆర్, బేసల్ మెటాబాలిక్ రేట్ కనుక్కొని వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతో నేను తెలుసుకొని ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ ద్వారా ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్, సో దట్ వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుట్ అవ్వకూడదు. ఈవెన్ దో దే ఆర్ ఈటింగ్ లెస్, మన ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ దే విల్, ఆ లాస్ ఎప్పుడు జరుగుద్ది అంటే ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ఓన్లీ ఇఫ్ యూ ఈట్ లెస్ దాన్ యువర్ రిక్వైర్మెంట్. మనం ఎప్పుడు తినేదానికన్నా కొంచెం తక్కువ తింటేనే మనం ఫ్యాట్ లాస్కి వెళ్తాం. అది ఎంత తక్కువ తినాలి అనేది వీ ప్లే మేజర్ రోల్. మన యొక్క ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా, మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఇచ్చే మీలే మా రావియోలీ ఫిట్ ఫుడ్స్. సో యూ మీన్ టు సే యూ టేక్ కేర్ ఆఫ్ ద మీల్ ఫ్రమ్ ద బ్రేక్ఫాస్ట్ టు ద నైట్ డిన్నర్ ఆర్ ఓన్లీ ఏ మిడ్ డే మీల్? సో డిపెండింగ్ అపాన్ ద కరెంట్ సినారియో, ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు డెలివర్ కపుల్ ఆఫ్ టైమ్స్. సో చాలామంది ఈ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే దే won't prepare meals. Okay. According to me, if you don't prepare meals, prepare to fail. చాలామంది మండే మార్నింగ్ చాలా నీట్గా, స్ట్రిక్ట్గా, హెల్తీగా తిందామని అనుకుంటారు అందరూ. సో మండే బ్రేక్ఫాస్ట్ హెల్తీ ఫుడ్, మండే ఆఫ్టర్నూన్ హెల్తీ ఫుడ్. సిన్స్ దే వోంట్ ప్రిపేర్ స్నాక్ అండ్ డిన్నర్, దే విల్ ఎండ్ అప్ ఈటింగ్ సంథింగ్. కొంతమంది ఏం చేస్తారు, స్నాక్ని ఓర్చుకుంటారు, మనం మంచిగా తిన్నాం కదా ఇప్పుడు తినకూడదు, డిన్నర్ హెల్తీగా తిందాంలే అని. బట్ వర్క్లో పడిపోయి ఏమైందంటే ఇంకా ఎక్కువ ఆకలేసి దే విల్ ఈట్ వెరీ అన్హైజీన్ ఆర్ ఫాస్ట్ ఫుడ్ తినేస్తారు. అండ్ అగైన్ దే విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ మండే టు కమ్. పాస్ అయిపోయింది కదా, దే విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ మండే టు కమ్. సో నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. సో నేను బ్రేక్ఫాస్ట్ నుంచి నేను మీల్ పంపించాను అనుకోండి, డిన్నర్ గ్యారంటీ పాడైపోద్ది. సో నేను లేకపోతే 2 times పంపించాలి, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకసారి, జ్యూసు, స్నాక్, డిన్నర్ ఒకసారి పంపించాలి. నాకు అవన్నీ ప్రోస్ అండ్ కాన్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేసేసి నాకు అర్థమైంది ఏంటంటే ఐ విల్ సెండ్ లంచ్, స్నాక్, జ్యూస్ అండ్ డిన్నర్ ఆల్ ఎట్ వన్ గో. సో 1 goలో వెళ్ళిపోతుంది వాళ్ళకి ఒక క్యాలరీస్. లైక్ ఉమెన్కి డిపెండింగ్ అపాన్ దేర్ గోల్, it will be around 1000 calories to 1200 calories per day. I will send them 1000 to 1200. I will distribute the macros accordingly. Ade men aithe it will be become like 1200 calories to 1600 calories వరకు కూడా ఉంటారు. సో వాళ్ళకి నేను మీల్ అకార్డింగ్లీ నేను చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. సో నేను ఐ విల్ డెలివర్ ఇన్ 1 go so that there won't be any chance to cheat or do any mistake. నేను చాలామందికి చెప్పేది కూడా ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఫెస్టివల్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఫంక్షన్, ఎస్పెషల్లీ ఫెస్టివల్ కాదు ఫంక్షన్ ఎప్పుడైనా ఉంటే కనుక ఐ విల్ టెల్ దెమ్ టు ఈట్ మై మీల్ అండ్ దెన్ గో అండ్ హ్యావ్ మీల్ ఇన్ ద ఫంక్షన్ ఆల్సో. లెట్ us ఎంజాయ్. సి డైట్లో ఉంటే ఏమవుద్దంటే వీ నాట్ ఓన్లీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ ఫేవరెట్ ఫుడ్ బట్ ఆల్సో వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్ని ఎలా సాక్రిఫైస్ చేయాలంటే వాళ్ళు పార్టీకి పిలిచినా మనం వెళ్ళాం. సో అలా కాకుండా మన యొక్క మీల్ తిన్న తర్వాత అగైన్ దే కెన్ టేస్ట్, దే కెన్ హ్యావ్ ద మీల్ దేర్, నో డౌట్. అదే మన యొక్క మీల్ తినకుండా డైరెక్ట్గా ఇఫ్ దే గో ఫర్ ద పార్టీ దే విల్ మెస్ అప్ ఎవ్రీథింగ్, దే విల్ ఈట్ మోర్. ఆ క్రేవింగ్స్ అగైన్ దే వోంట్ హ్యావ్ ద కంట్రోల్. టు గెట్ ద కంట్రోల్ నా ఫుడ్ తిని వెళ్ళమంటా అనమాట. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మై మీల్ అండ్ ఐఎమ్ స్ప్రెడింగ్ త్రూ ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్. సో నా మెంటార్ ఇంకొక ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు హిట్ అని ఎప్పుడు అంటారంటే ఒక హ్యాపీ కస్టమరు 5గురుని రెఫర్ చేసినప్పుడు దెన్ మై ప్రోడక్ట్ ఈజ్ హిట్. దట్స్ ద సేమ్ రీజన్ హౌ ఐ యామ్ ఎక్స్పాండింగ్ రైట్ నౌ.
ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ మంచు లక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ 4 months కూడా వాళ్ళు నన్ను వదల్లా. 6 months దాన్ని సడన్గా నేను కిచెన్ పెట్టాలి, కిచెన్ పీపుల్ లైక్ అల్లు అర్జున్ గారు టు మహేష్ బాబు గారు. ఈ హెల్దీ ఫుడ్లో ఏంటంటే లైక్ దట్స్ వాట్ వీఆర్ హియర్. సో హెల్దీ ఫుడ్ని టేస్టీ ఫుడ్గా చేయడం మా యొక్క స్పెషాలిటీ అనమాట.